మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజుల్లో మోకాల నొప్పులు అనే సమస్య చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు వయసుతో సంబంధం లేకుండా నీ పెయిన్స్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఈ రోజు మేము చేయబోయే ఒక యోగా ఆసనాలు సింపుల్ యోగా టెక్నిక్స్ అండి. ఎలా చేసుకోవాలి అని వివరించడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ హిమ గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అనుష. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. అవును, వెదర్ చేంజ్ కదా. yes yes. సో హౌ ఆర్ యు ఫీలింగ్ మ్యామ్? ఐ యామ్ గుడ్. వెరీ నైస్. సో ఏం చేద్దాము ఈ రోజు నీ పెయిన్స్ కి సంబంధించిన వీడియో ఒక సింపుల్ టెక్నిక్స్ చూపిస్తానన్నారు కదా. తప్పకుండా అనుష. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్ అసలు ఎందుకు నీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయని తెలుసుకోవాలి. నీ పెయిన్స్ ఏజ్ ప్రకారం వచ్చింది ఒక ఎత్తు, యంగ్ వాళ్ళకి కూడా వచ్చేసినాయి అంటే డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం కానీ లేదంటే వైటమిన్ డి. అందుకోసమని మైల్డ్ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఆర్ 6 monthsకి ఒకసారైనా మన కాల్షియం లెవెల్స్ వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఓకే చేసుకుని బార్డర్లో ఉంది అనుకుంటే మన ఇంట్లోనే చిన్నపాటి చేంజెస్, కాల్షియం ఎక్కువ ఉండే రాగి అలానే నట్స్ తింటాము కానీ పాలు ఏదైనా ఎనీ ఫార్మ్ ఆఫ్ కాల్షియం తీసుకోవచ్చు. లేదా వైటమిన్ డి డెఫిషియన్సీ బార్డర్లో ఉంటే పొద్దున్నే లేసి ఒక 1-2 hours సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవ్వటము, డి విటమిన్ ఎక్కువ ఉండే మష్రూమ్స్ ఎక్కువ తినటము, అలాంటివి చేయటం వలన మేజర్ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. రెండు ఎక్కువసేపు కూర్చోటం మూలాన కూడా నీ పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి. అలానే వంటగదిలో ఆడవాళ్ళు సింగిల్ లెగ్ ఒకటే కాలు మీద బరువేయటం వలన కూడా తొందరగా నీస్ డ్యామేజ్ అయిపోతున్నాయి. సో మనం ఇప్పుడు ఎలాగైనా నీ పెయిన్స్ తగ్గించుకునే ఎక్సర్సైజ్ చూపిస్తా. దానికన్నా ముందు నీ పెయిన్స్ అసలు రాకుండా చూసుకోవటం, జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం చాలా సింపుల్ ఎక్సర్సైజ్, ఎస్పెషల్లీ పెద్ద వయసు వాళ్ళు మేము ఎక్సర్సైజ్ చేయలేము, బయటకి వెళ్ళలేము, వాకింగ్ కూడా కష్టమైపోతుంది, ఒబెసిటీ అయినా ఇంకే హెల్త్ రీత్యా అయినా ఇంట్లో మీ బెడ్ మీద కింద కూడా కూర్చోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా నీ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో మనం చూద్దాం. సో ఎక్కడ కూర్చున్నా సరే, సోఫాలో అయినా సరే, బెడ్ మీద కూర్చొనైనా సరే ఇలాంటి ఆసనాలు వేసుకోవచ్చు అనమాట. సో స్టార్ట్ చేద్దామా మరి? ఫస్ట్ ఎక్సర్సైజ్ కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఓకే. కాళ్ళని ఒక కాళ్ళని మడుచుకుని ఎంతవరకు మీ వైపు తీసుకెళ్తే అంతవరకు వేళ్ళని కొంచెం పైకి లిఫ్ట్ చేసి ప్రెస్ ద టోస్, వేళ్ళని ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. అలాగే ఇంకొక కాలు ఎంతవరకు దగ్గర తీసుకెళ్ళాలి. సివియర్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇంత పాదం దగ్గర తీసుకెళ్ళలేరు, వాళ్ళు ఇక్కడ దాకే పెట్టుకుని వేళ్ళని మాత్రమే ఇలా ప్రెస్ చేయాలి. ఓకే. ఎవరైతే దగ్గర తీసుకెళ్ళగలుగుతారో వాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ టు స్ట్రెంగ్తెన్ నీస్ అన్నమాట. నీస్ ఏదైతే ఉందో ఈ రెండు బోన్స్ మధ్యలో గుజ్జు అరిగిపోవటం కానీ లేదా యాక్సిడెంటల్గా నీ పెయిన్స్ రావటం కానీ ఇలా ఏదైనా సరే స్ట్రెంథనింగ్ అంటాం ఇది. సో ఇది స్ట్రెంగ్త్. అండ్ అలాగే నీ పెయిన్ ఎక్కడైతే ఉందో దాని చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అది చేయబోతున్నాం మనం. ఓకే. దానికోసం మనకు కావాల్సింది ఒక టవల్ కానీ చున్నీ కానీ, మీ ఇంట్లో యోగా రోప్ కానీ ఏదన్నా ఉన్నా చేసుకోవచ్చు. సో మీ ఇంట్లో టవల్ ఉంటే ఇలా టవల్ని ఇలా రోల్ చేసుకుని కుడివైపు కాలుకి ఇలా వేసుకుని వేళ్ళని మాత్రం మీ వైపు లాగాలి. ఓకే. నీస్ కిందే ఉంచుకోవాలి. కాఫ్ మసిల్ దగ్గర మీకు కొంచెం స్ట్రెచ్ అనిపిస్తుంది. అవును, తెలుస్తుందా? ఎంతవరకు ఈ వేళ్ళని ఏదైతే ఉందో నేను డైరెక్ట్గా చూపిస్తున్నా కనబడుతుందని ఇంతవరకు మీ వైపుకి లాక్కోవచ్చు. కష్టంగా ఉందంటే అలవాటు అవుతుంది స్లోగా. చాలా ఇనిషియల్గా ప్రెషర్ పడుతుంది ఇక్కడ క్వాడ్రిసెప్ మసిల్స్ దగ్గర. మన కాఫ్ మసిల్స్, హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. ఈ మసిల్స్ని స్ట్రెంథనింగ్ చేసుకోవటం వలన నీకి ఇవి కొంచెం సపోర్ట్ ఇస్తాయి. ఇటువైపు కాలు కూడా వేసుకోవాలి. ఎడం వైపు కాలుని స్లోగా నీ వైపుకి పుల్ చేసుకోవాలి. పుల్ చేసినప్పుడు కింద కొంచెం పెయిన్ రావటం సహజం. అవును, వస్తుంది. అదేంటంటే మసిల్ అది ఎక్సర్సైజ్ అలవాటు లేక అలా ముడిచిపోయింది. మనం ఎక్సర్సైజ్ చేయటం వలన బ్లడ్ పంపింగ్, రక్త ప్రసరణ జరగటం వలన ఇది పెయిన్ వస్తుంది. ఇది క్యారీ ఫార్వర్డ్ పెయిన్ కాదు. చేసిన కాసేపే ఉంటుంది, తర్వాత నార్మలైజ్ అయిపోతుంది. ఇలా ఎంతసేపు చేయాలి మేడం? ఇలాగా ఎంతసేపు చేయాలంటే మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు. ఇలా చేసి 10 సెకండ్లు కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3.
యోగా మొత్తంలో కూడా ఎన్నిసార్లు చేసాం కదా, ఎంతసేపు హోల్డ్ చేసాం అనేది ఇంపార్టెంట్. అచ్చా, ఓకే. సో 10 సెకండ్స్ చేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయొచ్చు. ఇలా రోజు మొత్తంలో మీ సివియారిటీ బట్టి చేస్తూ ఉంటే స్లోగా మీకు స్ట్రెంగ్త్ దొరుకుతూ ఉంటుంది. పెయిన్ కొంచెం రిలీఫ్గా కూడా అనిపిస్తుంది. సో మేడం, మీరు మా ప్రేక్షకులు చాలా మంది చూసేవాళ్ళు మీ దగ్గర నేర్చుకోవాలి, మీ దగ్గర క్లాసెస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ ఎలా ఉంది? ఆన్లైన్, ఆఫ్లైన్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో చాలామంది ఎఫెక్టివ్గా ఉండదేమో అనుకుంటారు. మనకు ఆల్మోస్ట్ ఒక 60 to 70 మెంబర్స్ ఆన్లైన్లోనే అటెండ్ అవుతున్నారు. అన్ని దేశాల నుంచి వస్తారు, అన్ని వయసు వాళ్ళు. 60 years నడవటం కష్టం ఉన్న వాళ్ళు కూడా చక్కగా బెడ్ మీద కూర్చుని దాని తగ్గట్టుగానే మనం యోగా చెప్తాం. యోగా అంటే చాలా ఫిట్గా ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి, యంగ్గా ఉన్న వాళ్ళు చేస్తారనుకుంటారు. అలా ఉండదండి. ఏ ఏజ్ వాళ్ళైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా మనం స్పెషల్గా చెప్తాం. సో ఆ పెయిన్ రిలీఫ్ అయిన తర్వాత ఏదైనా సరే మహా అయితే ఒక 15-20 days, దాని తర్వాత స్లోగా రొటీన్లో పడిపోతాం. సో ఎప్పుడైతే మనకి కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కడ స్ట్రెంథనింగ్ చేస్తున్నాము, ఏ మజిల్ మూవ్ అవుతుంది అనేది మనకి అర్థమవుతే నెక్స్ట్ ఎవరికి వాళ్ళు సొంతంగా కూడా చేసేసుకోవచ్చు. సో 2 ఎక్సర్సైజ్ చూసాం కదా, ఇంకేమైనా ఉన్నాయా సింపుల్గా? అవునరా, ఈ 2 exercises కూడా స్ట్రెంథనింగ్ చేస్తాం. కాఫ్ మసిల్స్, మన చుట్టూ ఉన్న మసిల్స్, అలాగే హ్యామ్స్ట్రింగ్. ఇప్పుడు నీ టైటనింగ్ ఎక్సర్సైజ్, కంప్లీట్గా నీ టైటనింగ్. ఏంటంటే గ్రిప్ సరిగ్గా లేని వాళ్ళు, అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నీ పెయిన్ స్లైట్గా స్టార్ట్ అయినా కూడా నీ క్యాప్స్ అని దొరుకుతాయి. ఎక్కువ వాక్ చేసిన, స్టెప్స్ ఎక్కాల్సి వచ్చిన, ఎక్కువసేపు నుంచున్నా ఇవి వేసుకోవటం మూలాన ఈ 2 బోన్స్ ఇట్లా గ్రిప్ ఉంచుతుంది. డ్యామేజ్ అయింది ఇంకొంచెం ఎక్కువ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో అది మెడికల్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది, లేదా ఆర్థో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుని వాళ్ళకి ఎటువంటి కరెక్ట్గా నీ ప్యాడ్స్ వాడాలో వాళ్ళు చెప్తారు. సో నీది ఏదైతే ఉందో అది వాడటం వలన ఒక 6 hours దాకా ఎవరైనా వాడచ్చు, అంతకుమించి ఎక్కువసేపు వేసుకోలేరట. సో దానికోసమని మీరు ఒకసారి వేసుకుని ఎక్కువ పని చేయాలి నుంచోవాల్సి వస్తే. అలానే లేడీస్ ఏదైతే ఉందో కిచెన్ గట్టు దగ్గర కాళ్ళు అవుతున్నాయి, దోశలు వేయాలి, పెద్ద లాంగ్ ప్రాసెస్, దోశలు వేయాలనుకున్న వాళ్ళు ఒక స్టూల్ వేసుకుని కూర్చుని చక్కగా వేసుకోండి. మన పాతకాలంలో కింద కూర్చొని స్టవ్ పెట్టుకుని ఎలా చేసుకునే వాళ్ళు వాళ్ళని అంతే. పీట వేసుకోవాలి, ఏదైనా సరే వేసుకోవటం వలన లేదంటే ఇప్పుడు ఇంటిల్లి పాదికి దోశలు కానీ చపాతీలు కానీ చేయాలి అట్లీస్ట్ 20-25. సో ఇంత డ్యూరేషన్ వాళ్ళ నుంచి నీ ఒక కాలు మీద బరివేసి మార్చి ఇంకో కాలు మీద బరివేసే లోపల స్లోగా ఇది డ్యామేజ్ అవుతుంది. సో థర్డ్ ఎక్సర్సైజ్ చూద్దాం. డెఫినెట్గా. సో థర్డ్ ఎక్సర్సైజ్కి 2 కాళ్ళు ఇలా ముందుకు చాపి అనుష, ఇలాగ టవల్ అంటే టవల్ రోలర్స్ అని దొరుకుతాయి బయట, అదైనా పర్లేదు, లేదంటే మీ దగ్గర ఉన్న పిల్లో తీసుకుని మోకాలు కింద పెట్టుకోండి. ఒక కాలు తర్వాత ఇంకొక కాలైనా చేసుకోవచ్చు, 2 ఒకసారైనా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నీ కింద కరెక్ట్గా పెట్టి మోకాలు ఏదైతే ఉందో టైటన్ గట్టిగా బిగించాలి. సివియర్ నీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రెస్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది, బట్ స్లోగా పెయిన్ తగ్గుతుంది. అది గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5. జస్ట్ రిలాక్స్. మళ్ళీ అగైన్ టైటన్. సో ఇలా చేయటం వలన గ్రిప్ మనకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, నీ పెయిన్ కొంచెం రిలీఫ్ వస్తుంది. అలాగే ఈ ఎక్సర్సైజెస్తో పాటు క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయటం, ఆమదం నూనె కూడా మంచి రిలీఫ్ వస్తుంది. సో నీస్ని కొంచెం గోరువెచ్చగా మసాజ్ చేసుకోవటం వలన, అంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, బట్ ఇవన్నీ కూడా మైల్డ్ రిలాక్సేషన్. సింపుల్ రెమెడీస్, రిలాక్సేషన్. సో ఆమదం చక్కగా పెట్టించి కాళ్ళకి ఎక్సర్సైజ్ చేసి, దీంతో పాటు ఈ హాట్ ప్యాక్స్ యూస్ చేయటం వలన కూడా మసిల్స్ రిలాక్స్ అవుతాయి. సో ఇది నీ పెయిన్స్ వస్తేనే చేయాలా అంటే అవసరం లేదు. ఎవరైనా కూడా ఆఫ్టర్ డే మొత్తం టైర్డ్ అయిపోయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు అన్ని నొప్పులు తెలుస్తాయి. అలాంటప్పుడు ఈ హాట్ ప్యాక్, ఈ ఎక్సర్సైజ్ చేసి ఇలా పెట్టడం వలన మజిల్స్ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. నీ పెయిన్స్ ఫర్దర్గా ఇంకొంచెం డ్యామేజ్ అవ్వకుండా స్ట్రెంథనింగ్ ఈజీగా అవుతుంది. వెరీ నైస్. సో చూసారు కదా వ్యూవర్స్, 3 సింపుల్ రెమెడీస్ మన ఈ బ్యాండ్స్ తోటి అలాగే పిల్లోస్ తోటి. ఒకవేళ ఇలాంటి బ్యాండ్స్ లేని వాళ్ళు చున్నీస్ యూస్ చేసుకోవచ్చు, టవల్ కూడా యూస్ చేసుకోవచ్చు. హిమ గారు చెప్పిన 3 సింపుల్ టెక్నిక్స్ అవి. మన కింద కూర్చొని అవసరమే లేదు, బెడ్ మీద కావచ్చు, సోఫాలా కావచ్చు, ఎక్కడైనా కూర్చొని చేసుకొని ఈజీ సింపుల్ టెక్నిక్స్ చూపించారు కదా. అలాగే మేడం యొక్క క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్ కి కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి సింపుల్ 3 నీ పెయిన్ యొక్క టెక్నిక్స్ నేర్పించినందుకు. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అనుష్.